హాయ్ ఫౌండర్స్, మార్కెట్ను ఎప్పటికీ నింపలేరు. మార్కెట్ని ఫుల్ఫిల్ చేయడం ఎవరి తరం కాదు. మార్కెట్ ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ విశాలంగా ఉంటుంది. ఎంతైనా సంపాదించుకునే అవకాశాన్ని మార్కెట్ ఇస్తూనే ఉంటుంది మరియు చాలా బాగా సంపాదించవచ్చు. మిస్టర్ ముఫారే మరియు అతని బృందం ఎంత మంచివారో అంతే. మరియు ఇది ఒక ఆలోచన. అబ్బాయిలు, ఏమి జరుగుతుందో ఆలోచించండి. మరియు ఈ వ్యక్తులు మాకు చెబుతున్నారు, సరే నాకు ఏమీ కనిపించడం లేదు, అక్కడ ఏమీ లేదు, అది నిన్నటితో ముగిసింది. మనకి ఇప్పటిదాకా మనం ఏమీ చూడలేదు, ఏమీ డెవలప్ కాలేదు అని అనుకుంటూనే ఉన్నాం. అవన్నీ కూడా నెగటివ్ థాట్స్, దానికి పక్కన పెట్టండి. మనం చాలా డెవలప్మెంట్లోకి వెళ్ళిపోయాం, చాలా అభివృద్ధిలోకి వెళ్ళిపోయాం, మనం చూడబోతున్నాం అని చెప్పేసి ఇక్కడ ఒక ఉదాహరణగా మైక్ ఎల్లిస్ గారు చెప్పడం జరిగింది. ఇది మిస్టర్ ముఫారా అందించిన మొదటి ఉత్పత్తి. మరియు మనం ఎలా భావిస్తున్నామో, మనం ఏమి ఆలోచిస్తున్నామో, మరియు మనం ఎలా ముందుకు సాగాలనుకుంటున్నామో చూడటానికి, అంతర్గతంగా ఉపయోగించడానికి ఆయన దీనిని మాకు అందించారు. నిజంగా కొన్ని అద్భుతమైన విషయాలు, కానీ దాని కంటే చాలా ఎక్కువ. వారు అభివృద్ధి చేసిన ఈ చిన్న యాప్ను మార్కెట్కు తీసుకువస్తే మరియు మనం దానిని అమ్మే అవకాశం వస్తే అది లైఫ్ చేంజర్ కూడా కావచ్చు. గుర్తుంచండి, అది దీని యొక్క స్పెషాలిటీ. ఏదో సర్వే యాప్ ఇచ్చినారని మనం అనుకుంటున్నాం, కానీ అది బీభత్సమైనటువంటి యాప్ అని మనకి ఇప్పుడే తెలిసింది మైక్ ఎల్లిస్ గారి ద్వారా. అది ఎంత మంచిది. ప్రొఫెసర్ ద్వారా మాకు అలా శిక్షణ ఇచ్చారు. కాబట్టి మీరు ఈ సర్వే గురించి ఆలోచిస్తున్నప్పుడు అవును, అక్కడికి తిరిగి వెళ్లి దాన్ని తీసుకోండి. కానీ అది దానికంటే చాలా ఎక్కువ. మిస్టర్ ముఫారా అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ప్రారంభించండి. మరియు అతను దీన్ని ఎల్లప్పుడూ చేస్తారు. నాకు దీని నుండి చాలా ఆనందం కలుగుతోంది. ఇది కేవలం సర్వే కాదు, ఇది రాబోయేది. మరియు మీరు చూసిన దేనికంటే చాలా గొప్పది. మీరు చూసిన దేనికంటే ఇది చాలా గొప్పది అంటున్నారు. ఏది చూసినా దానికంటే చాలా గొప్పది ఈ సర్వే యాప్ అని చెప్తున్నారు. నేను బయటకు వచ్చి దానిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు దానిని ఆ విధంగా తీసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ మీరు అలాగే ఉండాలి. మేము ప్రారంభించాము మిస్టర్ ముఫారాలో ఇది మీకు మరియు నేను అతను చేస్తున్న దానిలో నిమగ్నమైన వ్యక్తులకు పరిచయం చేసిన మొదటి విషయం. ఇది కొన్ని అద్భుతమైన విషయాలు. ఇది ప్రారంభమైంది, నిజంగా ఉంది. కాబట్టి సిద్ధంగా ఉండండి, ఇది మరింత మెరుగవుతోంది. మరియు అక్కడి నుండి మేము మిమ్మల్ని పర్వత శిఖరం వద్ద చూస్తాం మరియు లోపల చూస్తాం. పర్వత శిఖరం పైన చూస్తాము, లోపల లోతు కూడా చూస్తాము. జాగ్రత్తగా ఉండు. ఈ వారం మీకు చాలా బాగా గడపాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ అని మైక్ ఎల్లిస్ గారు అద్భుతమైన సర్వే సారాంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ సర్వే యాప్ యొక్క కెపాసిటీ మనకు చూపించారండి. మనం దాదాపు 1,00,000 కోట్లకి విలువ గల ఒక సంవత్సరానికి 1,00,000 కోట్లు సంపాదించుకోగలిగే యాప్ అంట. అది అద్భుతం, మిరాకల్స్ అండి. కాబట్టి 2023కి అంత డెవలప్మెంట్ ఉంటే ఇది 2025 సంవత్సరం. ఇప్పుడు మనకు ఒక ప్రొఫెసర్, మన కంపెనీలో ఉన్నటువంటి యాష్ గారు నియమించినటువంటి ప్రొఫెసర్ యాష్ గారికి, వాళ్ళకి ఎవరైతే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఇచ్చారో అటువంటి ప్రొఫెసర్ ఇతనికి శిక్షణ ఇచ్చారంట. ప్లస్ ఆ ప్రొఫెసర్ ద్వారా మనం ఇదివరకు చెప్పుకున్నాం, గత 2 వారాల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం, దాదాపుగా 4,400 ప్లస్ కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రొఫెసర్లు, పిహెచ్డి ప్రొఫెసర్స్ ని ఆల్రెడీ మన సిస్టమ్ లోకి తీసుకొచ్చారు. ఆ ప్రొఫెసర్ ద్వారా అంతమంది ప్రొఫెసర్లు, చాలా మంచి మంచి జ్ఞానులు రావడం జరిగింది. మేధస్సు కలిగినటువంటి వాళ్ళు రావడం జరిగింది. 100 సంవత్సరాల తర్వాత ఎటువంటి సమస్య వస్తుందో ఆ సమస్యానికి ఇప్పుడే పరిష్కారం కనుక్కుంటున్నారు. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భూమి, మనిషి, పర్యావరణం అద్భుతంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నారు. అది కేవలం టెక్నాలజీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని వాళ్ళు నిర్ణయించుకుని దాని ప్రకారమే వాళ్ళు చేయగలుగుతున్నారని చెప్పేసి ఇది ఒక మంచి ఉదాహరణ. కాబట్టి ఇన్ని మంచి విషయాలు తెలిసాయి. అందుకే మనకు అంటున్నారు గెట్ రెడీ అని చెప్పి అంటున్నారు మనకి మైక్ ఎల్లిస్ గారు. మనకి త్వరలో మన ముందుకు రాబోతుంది అన్నారు. కాబట్టి వెరీ వెరీ సూన్. మనం వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, చాలా తక్కువ కాలంలో ఈ యాప్స్ ని వాళ్ళు డెవలప్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు. ఇది మార్కెట్ ని బద్దలు కొట్టబోతోంది. కాబట్టి ఒక యాప్ తోనే ఇలా ఉంటే సెకండ్ యాప్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. మన మనోభావాలు, మన ఆశలు, మన కోరికలు, మన మనసులోనేటువంటి భావజాలాన్ని మొత్తం కనుక్కోవడం కోసమే ఈ సర్వే యాప్ ని మనకి ఇవ్వడం జరిగిందంట. వీటిలోని కొన్ని ప్రశ్నల ద్వారా మన వాయిస్ ని యాష్ గారికి నేరుగా తెలిసే అవకాశాన్ని కల్పించారు. తర్వాత ఈ ఏదైతే అఫిలియేట్స్ ఉన్నారో వీళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ ఓమెయిల్ పాస్వర్డ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఈకో సిస్టమ్ లో ఎవరైతే లాగిన్ అయ్యి ఈకో సిస్టమ్ ని పొందగలిగింటారో వారు మాత్రమే ఈ సర్వే యాప్ లోకి ఎంటర్ అవ్వగలరు. వారు మాత్రమే చూసుకోగలుగుతారు. ఇక ఆ లింక్ ని తీసుకెళ్లి ఎక్కడ మనం చేసినా, ఎక్కడ ఏ సర్వర్ లో కూడా మనం ఓపెన్ చేసినా ఎటువంటి ఎస్ఈఓలో కూడా అది రాదు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్ ప్రపంచంలో ఉన్నటువంటి దేనిలోనైనా మనం ఓపెన్ చేస్తే కూడా అది ఓపెన్ కాదు. అలాగా తీర్చిదిద్దారు అటువంటి యాప్ ని. కాబట్టి ఇంత గొప్ప మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి యాప్స్ మన ముందుకు రాబోతున్నాయి. కాబట్టి మనందరం కూడా అద్భుతంగా ముందుకు దూసుకెళ్లిపోవచ్చు. ఇది వరకు 2018 సంవత్సరం నుంచి 2025 జూలై నాటికి వచ్చినటువంటి రెవెన్యూ మొత్తాన్ని మనకి యాష్ గారు పంచబోతున్నారనే విషయం మనకు ఒక
ఛానల్ ద్వారా తెలిసింది. బట్ అది నిజమో అబద్ధమో మనకు అవసరం లేదు. బట్ మన వ్యాలెట్లు అయితే యువర్ వ్యాలెట్స్ ఈస్ ఫుల్ ఆఫ్ మనీ అని మన క్రిస్ గారు చెప్పడం జరిగింది. మీ వ్యాలెట్లు ఫుల్ చేయబడ్డాయి, ఫుల్ లోడెడ్ చేయబడ్డాయి. ఈ సంపదను మీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళతో కలిసి పంచుకోండి అని చెప్పేసి మనకు క్రిస్ గారు ఒక 1 month బ్యాక్ మనకు చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా జూన్ లో చెప్పడం జరిగింది, జూన్ ఫస్ట్ వీక్ ఆ మధ్య చెప్పడం జరిగింది. తర్వాత మైక్ ఎల్లిస్ గారు కూడా చెప్పడం జరిగింది, $millions ఇన్ యువర్ వ్యాలెట్స్ అని మనకు అది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్పారు. దాదాపుగా $4 billion to 3 or $4 billion అని మనకు చెప్పడం జరిగింది. వాటిని పీర్ టు పీర్ ఎక్స్చేంజ్ చేశాం. తర్వాత ఒక గవర్నమెంట్ నుంచి ఇంకొక గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేశామని కూడా చెప్పారు. ఇవన్నీ మనం ఒక గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ఇంకొక గవర్నమెంట్ బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు. కాబట్టి ఇంత పెద్ద పెద్దవన్నీ కూడా ఇదివరకే జరిగిపోయాయి, మనం ఇవన్నీ చూసేసాం. తర్వాత మిను మిల్లర్ వాళ్ళు కూడా ఈ సంవత్సరం మార్చిలో మనకు అనుకుంటా ఆమె టెక్ ప్రో ఓపీ టెక్ ప్రోస్ అనే ఒక అఫీషియల్ ఛానల్లో ఆమె మొత్తం టైటిల్ పెట్టింది $1,500 billion అని, $1,500 billion అని చెప్పింది. అది కూడా ఇట్స్ ఏ గాడ్స్ గిఫ్ట్ టు ఫౌండర్స్ అని చెప్పి ఆమె పెట్టింది అనమాట. అది టాపికే అది. కాబట్టి మొత్తం ఇట్లాంటి మంచి మంచి విషయాలు, గొప్ప గొప్ప విషయాలు డబ్బు పరంగా కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే మనం దగ్గర పడ్డాం, మనం అటువంటి గొప్ప రోజులు, మంచి అద్భుతమైనటువంటి మన అకౌంట్ ని మనం చూసుకోబోతున్నాం. తద్వారా మిగతా విషయాలన్నీ కూడా మనం షేర్ చేసుకుందాం పబ్లిక్ తోటి. రైట్, మనం పబ్లిక్ దగ్గర వెళ్ళడం కాదు, పబ్లికే మన దగ్గర వచ్చేలా చేస్తారు మన యాష్ గారు. అటువంటి వ్యాలెట్ మనం చూడబోతున్నాం. ఆ వ్యాలెట్ శబ్దమే ప్రపంచం మొత్తం మన వైపు తిప్పేలా చేస్తుంది. ప్రతి ఒక్క కస్టమర్ ని కూడా మనకు చేర్చేలా చేస్తుంది. మనం ఒక మ్యాగ్నెట్ ఉన్నట్టు ప్రపంచంలో ఉన్నట్టు ఇనుపు ముక్కలన్నీ కూడా మనతో అన్ని కూడా అటాచ్మెంట్ అవుతాయి. ఆ ఇనుపు ముక్కలే మన కస్టమర్స్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు, ఇది అవసరమైనటువంటి వ్యక్తులు. ఇది అంతా కూడా టోటల్ ప్రపంచం అంతా మన దగ్గరికి, మార్కెట్ మొత్తం మన దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అంత వాల్యూ మనకి ఇచ్చారు యాష్ గారు. మన వాళ్ళందరూ కూడా ఎక్కువగా డబ్బునే ప్రాధాన్యత ఇస్తున్నారు. డబ్బు మాత్రమే ప్రాధాన్యత కాదండి. ఇక్కడ మెయిన్ మనకు మార్కెట్ వాల్యూ ఇంపార్టెంట్. మార్కెట్ వాల్యూ, ఓవర్ మార్కెట్ వాల్యూ ప్రొడక్ట్స్ ని మనకు అతి చీపెస్ట్ ప్రైస్ తో ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు మన యాష్ గారు. అటువంటి గొప్ప టెక్నాలజీలో మనం ఉన్నాం ఫౌండర్స్ గా. ఇది చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి ఓకే అండి, ఇది విషయం. నిన్నటి రోజు మైక్ ఎల్లిస్ గారు చెప్పినటువంటి సారాంశాన్ని మీ అందరికీ అందించడంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అందరికీ కూడా మరొకసారి ఆన్ ప్యాసివ్ మార్నింగ్ ప్లస్ ఈ రోజు మీ అందరికీ మంచి జరగాలని, ఈ వారం అంతా కూడా మనకి మంచి జరగాలని, ఈ ఆదివారం తోటి ఫ్రెష్ వీక్ స్టార్ట్ అయింది కాబట్టి సాటర్డే లోపు మనం అద్భుతమైనటువంటి రోజులు చూస్తామని ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ నిందుతో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ AIOES 2.0. జై ఆన్ ప్యాసివ్, జై యాస్టర్.